నమ శివాయ. శంభో శంకర హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. శంభో శంకర. నిజంగా లైఫ్లో అనుకున్నది అసలు ఏం జరగదు, అన్ఎక్స్పెక్టెడ్గా పిల్లలు కాని వాళ్ళకి సో ఇక్కడ ముడుపులు కట్టడం వల్ల పిల్లలు అవుతారంట. హలో అందరికీ. శివనాజ్ఞ లేనిదే చీమైన గుట్టదు అంటారు కదా, అది నిజమే. ఎందుకంటే నేను 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను కుంభధరలో ఉన్న కోటిలింగాల దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలని. మొత్తానికి ఇవాళ నా కళ నెరవేరి ఇక్కడికే వెళ్తున్నాను. అనుకోకుండా వెళ్తున్నాము, అస్సలు అనుకోని ప్లాన్ చేసుకోలేదు. సో ఎట్లుంటుంది అనేది మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నాతో పాటు మీరు కూడా చూడండి. ఇప్పుడే రీచ్ అయ్యాము, కుంభధరకి అయితే వచ్చినాము. ఎట్లుంటుంది శివాలయం ఏంటిది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి చూపిస్తాను. లింగాలు ఎంత మంచిగా ఉన్నాయి. కొబ్బరికాయ ఏడని వాగులు ఉంటుంది కదా. ఫస్ట్ టైం నేను ఇప్పుడు వేస్తున్నా, ఎప్పటి నుంచో అనుకున్నా. ఇప్పుడు ఇవే కోటిలింగాలు. జాతర ఉంటుందట. వాటర్ ఎంత మంచిగా ఉంది, వాటర్ సౌండ్ ఎట్లా వస్తుంది, పీస్ఫుల్గా ఉన్నది ప్లేస్ మాత్రం. ఇది వెలిసిన శివలింగం అన్నమాట. దగ్గరకు పోయి మరి చూపిస్తా. ప్రజెంట్ అయితే తీస్తున్నా. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఒక 2 years నుంచి అనుకుంటున్నా ఇక్కడికి రావాలని, చూడాలని. సో మొత్తానికైతే ఇవాళ నా కళ నెరవేరింది నేను చెప్తాను స్పెషల్గా. సో ఇంకా అక్కడ వాటర్ అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లుంది ఏంటి అనేది. సో ఇది ఇక్కడ వెలిసిన దేవుడు అంట. ఫస్ట్ టైం చూస్తున్నా, ఎక్కడ చూస్తా అనుకున్నా చాలా ఉందంట. వాటర్కి కొన్ని అంట, బాగా దగ్గరే ఉంది కదా. అది మీలో ఎంతమంది చూసి ప్లేస్ని అనేది నాకైతే చిన్న ప్లాన్ చేయండి. చూడని వాళ్ళకి నేను ఎక్కడుంది ఏంటి అనేది డీటెయిల్స్గా చెప్తాను. నీకు తెలిసిందేమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తావా, చేయవా? సో ఇది ఏ విలేజ్లో ఉందో అయితే చెప్తాను. కుంభధరి అనే విలేజ్లో అయితే ఉంది. అంటే శివగఢ్ దాటిన తర్వాత కుంభధరి ఉంటుంది. సో కుంభధరిలో అయిన తర్వాత ఇది లాస్ట్ చివరిలో వాగు దగ్గరనైతే ఈ కోటిలింగాలు అయితే ఉన్నాయి. పీస్ఫుల్గా ఉంది. సో కుంభధరి దాటిన తర్వాత ఈ ప్లేస్ అయితే ఉంటుంది. శివఘట్ అనే విలేజ్ ఎవరికైనా ఐడియా ఉంటే ఆ విలేజ్ తర్వాత కుంభధరి ఉంటుంది. అది అయిన తర్వాత ఇదైతే కోటిలింగాలు అని ఉంటుంది. ఇక్కడికైతే వచ్చినాం అన్నమాట. సో నేను 2 years నుంచి అనుకుంటున్నాను అన్నమాట రావాలని. మొత్తానికైతే ఇవాళ వచ్చినాం దర్శనం చేసుకోవడానికి. అది కూడా శివస్వాములతో వచ్చినాం అన్నమాట. సో ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినాము. సో ఇక్కడ ఇంకా వాటర్ దగ్గర నిజంగా వాటర్లో వెలిసిన శివలింగం ఉందంట, అది కూడా చూపిస్తారండి. ఇక్కడ ఇంకోటి మర్చిపోయాను, ఇక్కడ ఆ శివరాత్రికి పెద్ద జాతర గ్రాండ్గా ఉంటుందంట. జాతరకి వీలవుతుందో లేదో అని చెప్పేసి నేనైతే ఇప్పుడైతే వచ్చేసిన. సో నాతో పాటు మీకు కూడా చూపించాలి కాబట్టి 100%గా నాకు తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేస్తే అయితే చూపిస్తాను. ఇప్పుడు నిజంగా వెలిసిందంట, ఇక్కడ చూద్దాం రండి. ఇక్కడనేమో నిజంగా శివలింగం వెలిసిందంట. అలాగే ఇక్కడ వాటర్ కూడా ఎప్పుడు ఎండిపోకుండా ఎప్పుడు కూడా వాటర్ ఉంటాయంట. ఇంత మంచి దర్శనం అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఈ జాతర ఇప్పుడు వస్తేనైతే ఇంత మంచిగా పీస్ఫుల్గా అయితే చూడలేము. ఇంకా మేము పూజ అయితే చేసుకోలేము, జస్ట్ అట్లా చూపిస్తున్నాము. మీకైతే
ఇది నిజంగా వెలిసిన శివలింగం. వాటర్లో గంగాధరుడు కదా, సో వాటర్లో ఉన్నాడనమాట. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. గ్రేట్. దర్శించుకోవడం ఎంత పీస్ఫుల్ ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. చాలా బాగుంది. ఎవరైనా చూడలేని వాళ్ళు వచ్చి ఖచ్చితంగా చూడండి, మీకు కూడా మంచిగా అనిపిస్తారు. అయితే ఇప్పుడు అభిషేకం చేస్తాను. మెట్లెక్కితేనే ఇటు కోటలింగాలి. ఇక్కడ ముడుపులు కూడా ఇట్లా కడతారన్నమాట. అంటే పిల్లలు కాని వాళ్ళకి సో ఇక్కడ ముడుపులు కట్టడం వల్ల పిల్లలు అవుతారంట. సో ఇక్కడ వాళ్ళు చెప్పారు. మాదమ్మ కంటే శివయ్య చాలా ఇష్టం. ఓం నమః శివాయ. మా మమ్మీ, మా చెల్లి, మాదమ్మ, వీగాడు మా వీగాడు వచ్చిండు, చిప్స్ తింటున్నాడు. మా ఊరు శివులు. పూజ చేతి పెట్టని పెట్టినా ఇంకేమి బొట్లు పెట్టండి. అమ్మ పెడుతుంది బొట్లు శివులు తెచ్చినా పూజ. పాలు పెరుగు ఉంచమంటా తెచ్చిందని అడిగిరాపు నువ్వు. నేను చెప్తున్నా కదా గోవింద శివుడు. చిన్న 5 పువ్వులు అంటే పెట్టుకో, బొట్టు పెట్టుకో. దేవుని దగ్గర కూడా కింద వాటర్ ఉన్నాయి. వాటర్ తీసుకొస్తూ శివలింగానికి అయితే పోస్తూ అభిషేకం అయితే చేస్తున్నాము. చైతన్యనామి మందారమాల కలితలకాల దిగంబరాయ దిగంబరాయ నమః శివాయ సదాశివలింగం సర్వసుగంధమేజితలింగం కారణలింగం సర్వమాశ్రితలింగం సదాశివలింగం. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పూజ చేసిన తర్వాత ఇంకా కుంభధర
సురాసురవందితలింగం తత్ర నమామి సదాశివలింగం కనక మహామణి. అటు ఇటు పెట్టి గుట్టు తీసి అట్లా ఈరకు అటు ఇటు చక్కెర పోసి ఇచ్చి ఫస్ట్ పెట్టి పెట్టి వాళ్ళు తింటారు. పూజ కంప్లీట్ అయిపోయింది. శివయ్య మొక్కు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అట్లా వాటర్ ఉన్నాయి అటు సైడ్ అయితే చూసాను. గుట్టలలో ఎంత మంచిగా ఉంది నిజంగా, నాకైతే మస్తు నచ్చింది. ఫస్ట్ టైం రావడం, లైఫ్లో ఫస్ట్ టైం. చిన్నప్పటి నుండి కూడా ఎప్పుడు కూడా మాకు దగ్గరలోనే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా రాలే, ఇదే ఫస్ట్ టైం. గంగా వాటర్, అక్కడికి వెళ్ళాం వాటర్ దగ్గరికి వెళ్ళంగా. నిజంగా లైఫ్లో అనుకున్నది అసలు ఏం జరగదు, అన్ఎక్స్పెక్టెడ్గానే ఏదైనా జరుగుతుంది. సో నేను అసలు ఎప్పటి నుంచి అనుకుంటున్నా కానీ రాలేకపోయినా, అసలు మేము కూడా అనుకోలేదు కానీ వచ్చేసిన. సో థ్యాంక్ గాడ్ శివయ్య. గోవింద స్వామి హాయ్. మంచిగా ఉన్నాయి. ఫైనల్గా అభిషేకం కంప్లీట్ చేసేసుకొని మంచిగా అట్లా కూర్చున్న తర్వాత వాగు దగ్గరికి వచ్చి వాగులో దిగి అయితే కొద్దిసేపు ఉన్నాం అన్నమాట. మంచిగా అనిపించింది, చాలా బాగుంది. వెళ్ళే వాళ్ళు వెళ్ళి మంచిగా దర్శనం చేసుకోండి. ఫైనల్గా దర్శనం అయిపోయింది, వెళ్ళిపోతున్నాం.